అనంతపురం జెడ్పీ సమావేశ మందిరం వద్ద స్థానిక పోలీసులు అందరూ కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కూడా ఈ సమావేశాన్ని హాజరుపరచడం జరిగింది. రామ్ గోపాల్ రెడ్డి అనుచరుడు కడప పార్లమెంట్ టీడీపీ కార్యదర్శి బొజ్జ మైసూరారెడ్డి సమావేశంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా అడ్డుకున్న సీఐ శ్రీకాంత్ పై దులుసుగా ప్రవర్తించాడు. పోలీస్ అధికారిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయారు. తాను పులివెందుల నుంచి వచ్చాను అంటూ సీఐతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అనంతరం ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి రంగప్రవేశం చేసి అనుచరుడిని పక్కకు తీసుకెళ్లారు. కలెక్టర్ గారు నాకు చెప్పినారండి ఇక్కడ ఎవరు ఉండకూడదని. నాకు సీట్ వస్తుంది, నాకు 19 సీట్ వస్తుంది. కూర్చోవాలనుకుంటానే ఆడ నన్ను నీ చేయడానికి ప్రజలు ఇదే కాదు వచ్చింది చెప్పి సాయం కూర్చోవడం కోసం నన్ను కూర్చోకూడదని ఎవరు చెప్పినా నేను సీట్ తెప్పించుకుంటా. నాకేమి నేను చైర్ తెప్పించుకుంటా, నేను చైర్ తెప్పించుకుంటా. నాకేమి నాకు చైర్ తెప్పించుకుంటా, నేను నాకు చైర్ తెప్పించుకొని కూర్చుంటా. నాకేమి నేను బందోబస్తుకు వచ్చినాయినా, నేను బందోబస్తుకు వచ్చినాయినా. నేను ఇంకా నీ మాత్రం తప్పున్నారు. నేను డ్యూటీకి వచ్చినా, ఏడికి వచ్చినా పులివెందులు చెప్పు. ఎందుకు వచ్చినా చెప్పు. పులివెందులు వచ్చి ఆయన లోపల ఉన్నాడు, ఎమ్మెల్సీ లోపల ఉన్నాడు, ఆయన లోపల ఉన్నారు. నీకేం పరేనా